ఆమేన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభవందనాలు. తనైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. అయితే ప్రియులారా, ఈ రోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ఏంటి మన అంశం అని ఈ రోజు మనం పరిశీలన చేసుకునే ప్రియులారా, సువార్త శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అనేటువంటి అంశాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, మరి ఈ అంశం మనం ఎందుకు నేర్చుకోవాలి అని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఇక్కడ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు? పరిశుద్ధాత్ముడు మనతో దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? సంఘానికి ఏం ప్రకటిస్తా ఉన్నాడు అంటే సువార్త గురించి చెప్తా ఉన్నాడు. ఏంటి సువార్త అంటే, సువార్త శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అట. అంటే ప్రియులారా, క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి, ఈ సువార్తకు ఉన్నటువంటి విలువ ఏంటి, మహిమ ఏంటి అనేది ప్రియులారా మనం మొట్టమొదట ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ముఖ్యంగా క్రైస్తవులోనికి వచ్చినటువంటి మనం అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం, పరలోకం అని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడుతున్నటువంటి వారి యొక్క మహిమను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, మనకు ఈ రోజు ఏది ఐశ్వర్యంగా ఉండాలి అనేది ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా మనకు చెలవిస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి క్రైస్తవులైనటువంటి మనం ప్రతి ఒక్కరి దగ్గర ఈ బైబిల్ గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథంలో మరి మనం అనుసరించాల్సినటువంటి చట్టం ఏంటి అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. క్రైస్తవులు మనం అంటున్నాం, ఇంట్లో ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటే అంతమందికి మరి బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. మరి ఆ బైబిల్ గ్రంథంలో నేడు మనం అనుసరించాల్సినటువంటి చట్టం ఏంటి అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఏంటి ఆ చట్టం అంటే ప్రియుల, అపోస్తుల కార్యంలో నుండి మనం యూద పత్రిక వరకు ఇక్కడ నేడు క్రైస్తవులు అనుసరించి జీవించాల్సినటువంటి చట్టము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, మరి ఈ సువార్త అంటే ఈ సువార్త గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, సువార్తను గురించి, సువార్త యొక్క మహిమ గురించి, సువార్త యొక్క ఆధిక్యతను గురించి, సువార్తలో మనం పొందుకున్నటువంటి రక్షణ గురించి మరి దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా మనతో ఏం మాట్లాడిపిస్తా ఉన్నాడు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత. అయితే ప్రియులారా, ఈ సువార్త గురించి మనం పరిశీలన చేస్తే సువార్త మహదేశ్వర్యము, సువార్త యొక్క ఐశ్వర్యం ఏంటి? అయితే ప్రియులారా, ఇక్కడ మనము ముఖ్యంగా మనం మూల వచనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, అపోస్తులైన పౌలు గారు ఎఫెసు సంఘానికి చెప్తూ రాస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను మనం పరిశీలిస్తే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎఫెసులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో చాలా అద్భుతంగా రాయబడి ఉందండి. ఏమంటున్నాడు ఇక్కడ, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు అంటాడు. ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులరా, ఈ రోజు క్రైస్తవులు అనబడుతున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి సువార్త యొక్క మహిమ ఏంటి అనేది మనకు అర్థం కాకపోతే, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది మనకు అర్థం కాకపోతే ప్రియులరా, మనము ఏమీ కూడా తెలియనటువంటి వారి మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులరా, ఇక్కడ లేఖనం పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానం అట. సంఘము ద్వారా తెలియజేయాలి. ఇప్పుడు జ్ఞానం ఎవరి దగ్గర ఉంది అని అంటే, ఎవరైతే క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారో, ఎవరైతే నిజంగా దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపాడని, దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని ఆయన ప్రభు అని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడితే వారు కలిగి ఉన్నటువంటి సువార్త యొక్క ఈ ఐశ్వర్యం ఏంటి అనేది మనం పరిశీలన, అంటే శోధింప సౌఖ్యం కన్నా క్రీస్తు ఐశ్వర్యం అంటాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఎంత. అయితే ప్రియులారా, ఒక వస్తువు యొక్క విలువ మనకు మొదట అర్థం కావాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఈ సువార్తకు ఉన్నటువంటి మహిమ మనకు అర్థం కావాలి అని అంటే మొట్టమొదట మనకేం అర్థం కావాలంటే, ఈ లోకంలో ఒక వస్తువు యొక్క విలువ మనకు అర్థం కావాలి. ఆ విలువ మనకు అర్థం అయితేనే దాన్ని మనం ఉపయోగిస్తాం, దాని విలువను మనం గుర్తించగలుగుతాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ లోక సంబంధంగా మనం పరిశీలిస్తే బంగారం కానీ, వెండి కానీ, డబ్బు కానీ వీటన్నిటిని మనం ఎక్కడ దాచి ఉంచుతామంటే ప్రియులారా, మనం బీరువాలో కానీ బ్యాంకుల్లో కానీ మనం డిపాజిట్ చేసి దాచిపెట్టుకుంటాం. ఎందుకనంటే ఈ లోక సంబంధంగా మనకు తెలుసు ఏది విలువైనది అని అంటే, ఈ లోక సంబంధంగా మరేంటి బంగారము, వెండి, డబ్బు, ఇంకా డైమండ్స్, ఇలా చాలా జ్యువెలర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనము భద్రపరచుకునే విధంగా మనం చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటాం. అయితే ప్రియులారా, అదే విధంగా మనం ఒక చెప్పులు కొన్నాం అనుకోండి, ఈ చెప్పులను ఎక్కడ పెడతాం? మనం బీరువాలో పెడతామా, లాకర్లో పెడతాం అంటే పెట్టాం. ఎందుకంటే దేని విలువ అనేది మనకు చాలా జాగ్రత్తగా తెలుసు. అంటే ఏది విలువైనది, ఏది విలువ కానిదని తెలిసి మనం ఆ చెప్పులు ఎంత విలువ పెట్టుకున్నా కానీ మనం ఆ గేట్ దగ్గర విడిచి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ప్రియులారా, మరి ఈ లోక సంబంధంగా మనం గుర్తించగలుగుతున్నాము ఏది విలువైందో, ఏది విలువ కాందో. అయితే ప్రియులారా, మరి మన దగ్గర ఉన్నటువంటి సువార్త వాక్యం యొక్క విలువ మనకు తెలుసా అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, మన దగ్గర ఉన్నటువంటి క్రీస్తు ఐశ్వర్యం యొక్క విలువ నీకు తెలిస్తే ఏం జరుగుతుంది అంటే, వాక్యాన్ని మనం ఎక్కడ భద్రపరుచుకుంటాము అని అంటే
హృదయంలో భద్రపరచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. లోకమంతా మన హృదయంలోనే ఉంటుంది, కానీ లోకంలో ఉండాల్సినటువంటి వాటన్నిటిని మన హృదయంలో చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటున్నాం. కానీ హృదయంలో ఉండాల్సినటువంటి వాక్యాన్ని మాత్రము ఎక్కడ కనబడతా ఉందంటే మన గోడల మీద, క్యాలెండర్ల మీద కనబడతా ఉంటది. కానీ అది ఎక్కడ ఉండాలి అంటే హృదయంలో ఉండాల్సినటువంటి వాక్యము మనం ఎక్కడ చూస్తూ ఉన్నామంటే క్యాలెండర్లో, గోడల మీద అక్కడిక్కడ చూస్తూ ఉన్నాం. కానీ హృదయంలో మాత్రం దాన్ని భద్రపరచుకోవట్లేదు అన్నట్టు విషయాన్ని మనము చాలా గుర్తించగలుగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, ముఖ్యంగా దేవుని వాక్యము అనేది దాని యొక్క మహిమ ఎప్పుడు గుర్తించగలుగుతామంటే దాని యొక్క శక్తి మనకు తెలిసినప్పుడు. ఈ లోక సంబంధంగా ఏది విలువైందో మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా సువార్త యొక్క మహిమ గురించి కూడా మనకు అర్థమవుతే ప్రియులారా, అది శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము. ఈ లోక సంబంధంగా ఐశ్వర్యం అంటే మనకు చాలా తెలుసు. చాలా కోటీశ్వరుడు అండి, ధనవంతుడు అండి, ఈ లోక సంబంధంగా చాలా అభివృద్ధి పొందిన వాడని అనుకుంటున్నాం మనం. కానీ మన దగ్గరకు వచ్చేసరికి నువ్వు నేను ఈరోజు దేన్ని బట్టి ఐశ్వర్యవంతులం అంటే వాక్యాన్ని బట్టి ఐశ్వర్యవంతులం అవుతున్నామని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనం చదివిస్తుంది. ప్రియులు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకే అపొస్తలుడైన పౌలు గారు కొలిస్సీ సంఘంతో ఒక మాట చెప్తా ఉంటాడండి. కొలిస్సీలకు రాసిన పత్రిక 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అంట. అంటే ప్రియులారా, ఈ లోక సంబంధంగా మనలో ఏమి నివసింపాలి, ఏది ఉండాలి అని అంటే క్రీస్తు వాక్యం అంటున్నాడు. ఏంటంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకటి బోధించదు. అయితే ప్రియులారా, సంగీతముల గురించి కూడా మనం ఈరోజు పరిశీలన చేస్తే సరైనటువంటి వాక్యానుసారమైనటువంటి పాటలు కూడా ఈరోజు రావట్లేదు. చాలా విభిన్నమైనటువంటి పాటలు కూడా మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అంటే ఏది చేసినా అది యొక్క ఆత్మ సంబంధంగా ఉండాలి, అది వాక్యానికి అనుగుణంగా ఉండాలని చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధ పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానం చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనీయాలి. అంటే పిల్లలు, ఈ లోకంలో క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం రుచి చూడాలి అని అంటే, ఆ క్రీస్తు మహదేశ్వర్యం అంటే శోధింప సత్యం, కానీ ఆ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ సువార్త యొక్క ఐశ్వర్యం అనేది మనం తెలుసుకోవాలంటే ప్రియులారా, ఈ వాక్యం యొక్క విలువను మనం తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ వాక్యం ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో నివసింపజేస్తే అప్పుడు మనము ఈ క్రీస్తుని గురించినటువంటి ఐశ్వర్యం, మహదేశ్వర్యాన్ని మనము పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రియులారా, ఈ సువార్త యొక్క విలువ మనం ఒకసారి ఆలోచిస్తే ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చెప్తా ఉన్నాడు అంటే ఈ సువార్తకు ఉన్నటువంటి మహిమ ఏంటి అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, రక్షింపబడి వారి పట్లను నశింపబడి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంట. అంటే నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడి వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగాను ఉన్నాము అంటాడు. అంటే ప్రియులారా, ఈ లోక సంబంధంగా సువార్త యొక్క మహిమను గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, రక్షింపు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన. అంటే సువాసన అనేది దేన్ని తెలియజేయాలి, సువార్త యొక్క శక్తి ఏంటి అనేది ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ వాసన అంటాడు. సువాసన ఏంటి, ఈ సువాసన అనేది మనం పరిశీలన చేస్తే ప్రియులారా, కొంతమంది వెళ్తా ఉంటే మనము అత్తరు కానీ సెంట్ కానీ కొట్టుకొని వెళ్తూ ఉంటారు. ఆ వాసన వస్తూ ఉంటుంది, ఆ సువాసన వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దాని ద్వారా ఏమి ప్రయోజనం లేదు. కానీ అయితే ప్రియులారా, క్రీస్తు వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఈ నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన అంటాడు. ఏంటి వాళ్ళకి మరణపు వాసన ఇది అంటే ప్రియులారా, వారు సువార్త చెప్తా ఉన్నా, వాక్యాన్ని వింటా ఉన్నా ఎవరైతే గ్రహించట్లేదో, ఎవరైతే గుర్తించట్లేదో వారికి ఎలా ఉందంటే ఇది మరణార్థమైనటువంటి మరణపు వాసనగా ఉంది. అదే మరి రక్షించబడి వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసన. నువ్వు చెప్తున్నటువంటి వాక్యం, ఒక వ్యక్తి మరి హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టామనుకున్నా తీసేస్తే బ్రతుకుతాడంటే చనిపోతాడు. ఒక చనిపోయేటటువంటి ఆత్మకు మనం ప్రకటించేటటువంటి సువార్త యొక్క సువాసన, ఈ వాక్యం ఆ వారి దగ్గరికి వెళ్తే ఆ చనిపోయేటటువంటి ఆత్మ తిరిగి బ్రతికింపబడేటటువంటి పరిస్థితి. అదే విధంగా ఎవరైతే మరి ఎమర్జెన్సీలో ఉన్నారో వారికి ఆక్సిజన్ పెట్టి ఎలాగైతే మనం బ్రతికిస్తామో, ఎవరైతే నిత్య పాతాళానికి వెళ్ళేటటువంటి వారు ఉన్నారో వారికి సువార్త చెప్పి రక్షించడమే ఈ సువార్త యొక్క సువాసనని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, మరి సువార్త ముందుగా ఎవరికి ప్రకటించబడింది, ఎప్పుడు ప్రకటించబడింది అని మనం పరిశీలన చేస్తే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3:8 దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చవాలనని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుతురని
అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించారు. అంటే సువార్త దేవుడు ముందుగా అబ్రహాముకు ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకనంటే దేవుడు దానియేలుతో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే దానియేలుకు తెలియనటువంటి మర్మాన్ని ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంటే సువార్త యొక్క మహిమ, అంటే సువార్త శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము అని అంటే ప్రియులారా, ఈ మహిమ ఎవరి ద్వారా తెలిసబడబడతా ఉంది? ఈరోజు ఎవరి ద్వారా బయటకు వెళ్తా ఉందంటే సంఘము ద్వారా. సంఘంలో మన దగ్గర ఉన్నటువంటి సువార్త యొక్క మహిమ ఏంటి చూడండి ప్రియులారా. ఒకప్పుడు ప్రధానులకు అధికారులకు తెలియబడలేదు, దేవుని మరి దేవుని సేవకులకు కూడా చాలా మందికి తెలియబడలేదు, ప్రవక్తలకు కూడా తెలియబడలేదు. ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నట్టు ఒక మాటను మనం పరిశీలన చేద్దాం చూడండి ప్రియులారా. ఇక్కడ దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 7-9 వచనాలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ 8వ వచనము ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ వచనం చూద్దాం. నారబట్టలు వేసుకున్న ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని, ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకి ఎత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగున నేను వింటిని గాని గ్రహింపలేకపోతుని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్ర వేయబడినవి గనక దానియేలు నీవు ఊరుకుండుమని చెప్పింది. అంటే ఇక్కడ దానియేలుకు అర్థం కానటువంటి ఆ జ్ఞానము ఎప్పుడు అంత్యకాలం వరకు అది మర్మం చేయబడినటువంటి మర్మాన్ని ఎవరికి తెలియబడ్డది ఈరోజు అంటే ప్రియులారా, సంఘానికి, మనకు ఆ మర్మము, ఆ సువార్త యొక్క మహిమ ఏంటి అనేది ప్రియులారా ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గుర్తించగలగాలి. అందుకే ప్రియులారా ఏమంటున్నానంటే ఏంటి అంతకాలం వరకు మర్మంగా ఉండాల్సినటువంటి ఈ వాక్యము, వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రియులారా దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఎవరి గురించి వాగ్దానం చేశాడు ప్రియులారా? అబ్రహాముకు ఇస్సాకుకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు. యాకోబుకు 12 మంది కుమారులు. ఈ యాకోబుకు ఇశ్రాయేల్ అన్న పేరు దేవుడు పెట్టాడు. అయితే ప్రియులారా ఈ రోజు మనం అనుకుంటున్నటువంటి ఈ యాకోబు సంతానం ఎవరైతే ఉన్నారో, ఈ 12 మంది సంతానము, వారి ద్వారా వచ్చినటువంటి ప్రజలే ఇక్కడ వారు ఎవరంటారు అంటే వారి సంతానమే ఇశ్రాయేలే అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా మరి యాకోబు లేక ఇశ్రాయేలు సంతానమునకు ధర్మశాస్త్రం అనుగ్రహించాడు దేవుడు. అంటే మోషే ద్వారా ఎప్పుడైతే దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహించాడో అప్పుడే దేవుని ప్రజలుగా ఇశ్రాయేలు పరిగణించబడ్డారు. అయితే ప్రియులారా ఆ కాలంలో ధర్మశాస్త్రం కలిగిన వారేమో దేవుని ప్రజలుగా ఉంటే, మరి ధర్మశాస్త్రం లేని వారేమో అన్యజనులుగా పరిగణించబడ్డారు. ప్రియులారా మరి దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడా, అన్యజనులకు కాదా అనేది ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా ఎప్పటి కాలం గురించి ఏ మాటలు చెప్తూ ఉంటారు అనేది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా దేవుడు సువార్త అబ్రహాముకు ఎప్పుడు ప్రకటించాడు అని అంటే సున్నితి పొందక ముందే, ధర్మశాస్త్రం లేనప్పుడే వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఇటు ఇశ్రాయేలీలు అటు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడాలి కాబట్టే, అందుకే ఒకప్పుడు సువార్త మర్మంగా ఉన్నదని దేవుడు దానియేలుతో చెప్తా ఉన్నాడు. మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రియులారా మరి ఈ మర్మము ఎప్పుడు బయలుపరచబడుతుంది అని అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని సిలువలో మరి కొట్టివేసి మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని లోకానికి పంపించిన ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ఏదైతే ప్రకటించబడతా ఉందో అదే ఒకప్పుడు మర్మంగా ఉన్నటువంటి వాక్యము సువార్త ద్వారా ఇప్పుడు మనకు బయలుపరచబడుతుంది అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది. ఇక్కడ ఏంటి ఆ మర్మం అంటే, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-6 వచనాలు మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతి మీ గూర్చి మునుపు సంక్షేమంగా రాసితిని. మీరు దానిని చదివినడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. చూడండి, ఒకప్పుడు మర్మంగా ఉంది సువార్త, అది ఎప్పుడు బయలుపరచబడింది? ఆ సువార్త యొక్క మహిమ ఏంటి చూడండి ప్రియులారా. ఇక్కడ ఏమంటుండు? పరిశుద్ధుల అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు
యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీర మందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలువారై ఉన్నారన్నది అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియులరా. అంటే ఇక్కడ దేవుని సువార్త ద్వారా ఎంత గొప్ప మహిమ జరుగుతా ఉంది అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత. అంటే సువార్త అనేది ఈ మహిమ, అంటే సువార్త శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అని ఎందుకు అంటున్నాడు? ఈ వాక్యంలో ఉన్నటువంటి, ఈ సువార్తలో ఉన్నటువంటి మహిమ ఏంటి అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. అందుకే కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులను మీరు తెలుసుకోండి అంటాడు. అబ్రహాం కుమారులు కావాలంటే మొదట ఎవరి సంబంధులు కావాలి అని లేఖనాలు చదివిస్తున్నాయి అంటే ఇక్కడ చూద్దాం. గళితీయులకు రాసిన పత్రిక 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మొట్టమొదట మనము ఎవరి సంబంధులు కావాలి అని అంటే ప్రియులారా, క్రీస్తు సంబంధులు కావాలి. ఆ పక్షమంది మరి అబ్రహాం కుమారులు అయ్యేటటువంటి పరిస్థితిని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, మరి ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేదా అంటే లేదు. ఎందుకు అని అంటే ప్రియులారా, ఒకప్పుడు మరి దేవుని ప్రజలుగా ఒకరు ఉన్నారు, దేవుని లేని ప్రజలుగా ఒకరు ఉన్నారు. అదే మాట పౌలు గారు చెప్తుంటారు ఎఫెసీ సంఘానికి 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-13 కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నితి గలవారు అనబడిన వారి చేత సున్నితి లేని అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకునుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారని చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలన చేస్తున్నాం ప్రియులారా. అంటే ఒకప్పుడు మనము ఎలా ఉన్నాము అంటే అన్యజనులుగా ఉన్నాం, మళ్ళీ దేవుని ప్రజలుగా ఎప్పుడు మనం కాపాడుతున్నాం అంటే ప్రియులారా, ఎప్పుడైతే సువార్తను వింటున్నామో, సువార్త కలిగి ఉన్నటువంటి మహిమాదేశ్వర్యాన్ని, ఆ సువార్త యొక్క శక్తిని మనం ఎప్పుడైతే గుర్తించుకుంటున్నామో, మళ్ళీ ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని మన సంఘంలో చేర్చబడతా ఉన్నామో, మనం మళ్ళీ దేవుని కుమారులు అయ్యేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విద్రూపకరమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయననే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. అంటే ఒకప్పుడు మరి ఎవరైతే దేవుని ప్రజలుగా ఉన్నారో, ఒకప్పుడు అన్యజనులుగా ఎవరైతే ఉన్నారో, మరి వారందరినీ ఒకటిగా చేసింది ఎవరు అని అంటే సువార్త. అంటే దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులరా. మరి ఎవరైతే సువార్త, చూడండి ప్రియులరా, సువార్త మరి ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసింది. అంటే అన్యజనులు కూడా దేవుని ప్రజలుగా చేసింది. ఎవరైతే మరి క్రీస్తునందు అంటే ఈ ఈ ఈ యొక్క మహిమ ఎందులో ఉంది అని మనం మొట్టమొదటి గుర్తించగలుగుకుంటే ప్రియులారా, ఇది సువార్త. అందుకే మరణించే వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఉంది, మరి జీవించే వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉందని ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా మనం సెలవిస్తున్నాం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు అంటాడు. ఆయన ద్వారానే మన ఉభయములు ఒక్క ఆత్మయందు తన్ని సంధికి చేరగలుగుతా ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని అంటే దేవుని ఇంటి వారు అయ్యేటటువంటి పరిస్థితి ఎప్పుడు కలిగింది మనకు అంటే ప్రియులారా, సువార్త ద్వారా. అందుకే సువార్త శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అంటాడు ప్రియులారా. చూడండి, అంటే వాక్యంలో ఉన్నటువంటి ఆ ఐశ్వర్యం ఏంటి అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మర్మం అనేది ఓపెన్ అయిపోయింది, సువార్త ప్రకటించబడుతుంది. ఒకప్పుడు ఇది మర్మంగా ఉండే, ఇప్పుడు అది బయలుపరచబడింది అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏదైనా సువార్త ప్రకటించబడుతుందంటే అది క్రీస్తు మహదేశ్వర్యము శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ సువార్తను మనం ఎంత మందికి ప్రకటించగలుగుతున్నాం, మనకు తెలిసిన సువార్తను ప్రకటిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించుకోండి ప్రియులారా. మనిషి ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి విలువ, రేటు అనేది కడతా ఉన్నాడు. ఓకే, ఈ లోకంలో ప్రతిదాని యొక్క విలువను మనం గుర్తించగలుగుతున్నాం. ఏది విలువైనది, ఏది విలువ కానిది అనేది మనం చాలా జాగ్రత్తగా మనకు తెలుసు. తాను ధరించుకున్న శరీరానికి విలువ, శరీర అవయవాలను బట్టి గుర్తించగలుగుతా ఉన్నాం. ఈరోజు మనం కూడా మనం ఉన్నటువంటి అవయవాలను మనం పరిశీలిస్తే దేవుడు ఇచ్చినటువంటి శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క విలువనుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఖరాబ్ అయింది అనుకోండి, దాన్ని మార్పిడి చేయాలంటే ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు కావాలని చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ ఆత్మ ఈ లోక సంబంధమైనది కాదు. అంటే శరీరం గురించి మనం చూస్తూ ఉన్నాం, గ్రహించగలుగుతా ఉన్నాం. దీంట్లో ఏదైనా ఖరాబ్ అయితే కొన్ని లక్షలు, కోట్లు పెట్టి మనం కొనుక్కొని ఆ అవయవాలను తిరిగి మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అయితే ప్రియులారా,
మరి ఈ ఆత్మకు ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రియులారా, ఈ ఆత్మ ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన ధనముతో ఈ ఆత్మకు మనం ఏమైనా విలువ కడతామంటే ఏమి కూడా విలువ కట్టేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోడగొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం ఉండదు. అంటే లోకము ఉన్నది, కానీ ఆత్మ రక్షణ, పాప క్షమాపణ, నిత్యజీవం, పరలోకం లేకపోతే మనం ఈ లోక సంబంధంగా ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని ఉన్నా ఆ క్రీస్తు మహదేశ్వర్యం అంటే సువార్త శోధింప సౌఖ్యం కానీ ఆ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం పొందుకోలేనటువంటి పరిస్థితి, నిత్య జీవానికి వారసు కానటువంటి పరిస్థితి ఉందని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, అందుకే లేఖనం సెలవిస్తున్న ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుండా. అంటే ప్రియులారా, ఈ రక్షణ అనేది ఉచితంగా దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. మరి ఈ ఇందులో ఉన్నటువంటి మహిమను మనం ముఖ్యంగా గుర్తించగలగాలి. సువార్తకు ఉన్నటువంటి శక్తి. ఎంతో మంది ప్రియులారా ఈ రోజు ఆఖరి క్షణంలో చనిపోయేటటువంటి పరిస్థితుల్లో గుండె మార్పిడి చేస్తూ ఉన్నారు, గుండెకు బదులు గుండె మార్పిడి చేస్తున్నారు, కాలేయానికి కాలేయం, ఏది పోయినా దాన్ని మరి చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే డబ్బు విలువైంది కాబట్టి ఆ విలువను తెచ్చి దాన్ని వెచ్చించి మనం ఈ రోజు ఏది వేనా, ఏ అవయవం వేనా కానీ దాన్ని మరి తిరిగి సంపాదించుకోగలుగుతా ఉన్నాం. కానీ ప్రియులారా, ఒకవేళ ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపోతే ఈ ఆత్మ గురించి మనం ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఆత్మలో ఉన్న ఈ ఆత్మకు నీకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం లేకపోతే, పరలోకం లేకపోతే ప్రియులారా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అనేక మంది లోకంలో చనిపోతే నిత్య అగ్నిలో కాలేటటువంటి పరిస్థితులు ఉన్నారు. వారికి మనం ప్రకటించే సువార్త ఒక ఆక్సిజన్ లాగా ఉండాలి. ఏంటంటే ప్రియులారా, ఒక జీవార్థమైనటువంటి జీవకు సువాసనగా ఉండాలి. మన వాక్యం విన్నారు అని అంటే అందులో దేవుని యొక్క శక్తిని మనం కనపరచాలి. అదేవిధంగా విన్నటువంటి వాక్యం ద్వారా అనేక మంది రక్షణలోనికి రావాలి, అనేక మంది తమ జీవితాలను మరి ప్రభుకు అంకితం చేసుకునేలాగా ఉండాలి. అలాంటివి పరిస్థితులు మనం ఈరోజు వాడబడాలి అని అంటే, ప్రకటించాలి అంటే ముఖ్యంగా ఏముండాలి, మనలో సువార్త ఉండాలి. సువార్త యొక్క శక్తిని మనం గుర్తించగలిగితే అప్పుడే సువార్తను మనం ప్రకటించగలుగుతాము అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి ప్రియులారా. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:23 ఒక మాట చెప్తాడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుండా అంటాడు. మనం విలువ పెట్టి కొన్నాము, ఒక ఆయన మనల్ని కొన్నాడు. కొన్న తర్వాత ఇక మనము మనసొత్తు కాదు కాబట్టి, మరి ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయన పని చేయాలి. ఒక యజమానుల దగ్గర మనం పని చేస్తే, మనం జీతం తీసుకుంటే ఆ యజమానుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని మనం జరిగించాలి. అదే విధంగా మనం ఉచితంగా పొందుకున్నటువంటి రక్షణ, ఈ లోక సంబంధంగా కోట్లు పెట్టినా మనకు దొరికినటువంటి రక్షణ, నీ ఆత్మకు రక్షణ మరి దేవుని ద్వారా ఉచితంగా పొందుకున్నటువంటి మనము ఈ లోకంలో అనేక మంది చనిపోతే నిత్య నరకానికి వెళ్లాల్సినటువంటి వారు ఉన్నారు. వారిని మనము రక్షించాలి. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుండా అంటారు. కాబట్టి ప్రియులారా, చాలా మంది ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనము ఈ లోక సంబంధంగా దేన్ని బట్టి విమోచింపబడలేమండి. ఆత్మ గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీ పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అంటాడు. అంటే ఈ లోక సంబంధంగా నువ్వు ఏది ఇచ్చినా కానీ చెల్లదు. ఒక ఆత్మ రక్షించబడాలి అని అంటే ఈ లోక సంబంధంగా మనం ఎన్ని వెచ్చించినా, ఎన్ని చేసినా కానీ అది చెల్లదు. అందుకే చెప్పి ఏమంటుండు, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితారని మీరు ఎదుగుదురు కదా అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తాం ప్రియులారా. అంటే ఈ లోక సంబంధంగా మనకు ఉన్నటువంటి ఆ మహిమ, ఆ నిత్య పరలోక రాజ్యంలో ఒక వ్యక్తిని మనం చేర్చాలి అని అంటే ముఖ్యంగా మనకు సువార్త యొక్క విలువ మనకు అర్థం కావాలి. ఏ వాక్యంలో శక్తి ఉంది? అపోస్తులు ప్రవక్తలు ఇచ్చినట్టు పునాది, అపోస్తుల కార్యం నుంచి యూద పత్రిక వరకు ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ ఏంటంటే ప్రియులారా, మరణించు వారికి ఏదైతే ఆక్సిజన్ పెట్టి బ్రతికిస్తామో అలాగే నిత్య పాతాళానికి వెళ్ళేటటువంటి వారిని సువార్త మహిమ శక్తి మహదేశ్వర్యం ద్వారా మనము బ్రతికించే వారుగా ఉన్న మనం మొట్టమొదట మనం గుర్తించుకోవాలి ప్రియులారా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉందంటే ఓన్లీ ఒక సువార్తకి ఉంది ప్రియులారా. మరి ఎప్పుడైనా నువ్వు ఇది గుర్తించగలిగావా? ఈ లోకంలో ప్రతి దానికి మనం విలువ కడతాం, కానీ నీ ఆత్మకు విలువ నీకు తెలుసా? లోక సంబంధంగా ఎన్నో విలువలు కడతా ఉన్నాం, ఎన్నో మనం చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాం, వాటన్నిటికీ ఒక విలువ ఉన్నది. కానీ ఒక ఆత్మ రక్షించడం అనేది, ఒక ఆత్మ రక్షించబడడం అనేది అది దేవుని దృష్టిలో విలువ మరి గొప్పదట, విలువైనది అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ఆత్మకు మనం విలువ కడతామా? కట్టలేం ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఈ లోక సంబంధంగా ఒక బిచ్చగాడిని కూడా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, తన విలువ తెలుసుంటే తనకి ఏం తెలియదు, నేను ఒక బిచ్చగాడిని అంటాడు. కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క అవయానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సర్వ శరీరం ఎంత చక్కగా ఉన్నది చూడండి ప్రియులారా. అనేక మంది హాస్పిటళ్లలో పడకల మీద మనం చూస్తూ ఉంటే కొంతమంది లేవలేని పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది కుంటివారిగా ఉన్నారు, ఒకరికి చేతి ఉంటే కాలు లేదు, కాలు ఉంటే చేతి లేదు, కన్నుంటే ఇంకో ఏదో అవయవం లోపము, ఏదో అనారోగ్యము,
ఏదో పడక మీద బండి ఎప్పుడు అబ్బా చనిపోతే బాగుండు అనేటటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. కానీ దేవుడు మనకు అన్ని అవయవాలు మంచిగా ఇచ్చాడు, చాలా చక్కగా ఉన్నాము, మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాము, మన స్థితిలో మనం ఉన్నాము. మరి మనము దేవుని కోసం ఎంత సమయాన్ని మనం వెచ్చిస్తున్నాము. మరి అనేక మంది ఆత్మలు నశించిపోతా ఉన్నాయే, కనీసం ఒకరైనా నమ్మకపోతారా? మన లాస్ట్ జీవిత కాలం వరకు మనం చెప్పుకుంటూ పోతే లాస్ట్ చివరి జీవితం మన శ్వాస విడిచిపెట్టే లోపు కనీసం ఒక్కరినైనా మనం రక్షించలేకపోతామా అనేటటువంటి ఒక ఆలోచనలతో మనం పని చేయాలండి. అందుకే ప్రియులారా, ఈ లోక సంబంధంగా మనం ఏమి పెట్టి కూడా కొనలేము ఒక ఆత్మను. అదే మన లాస్ట్ చివరి దినం వరకు కూడా మనం పోరాడి ఒక ఆత్మను రక్షించిన అది ఈ లోకంలో నువ్వు కోటీశ్వరులు కాదు, ఏది కూడా మనం పొందుకోవాలి. అంటే ఒక విలువ పెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఒక ఆత్మను రక్షణలు తెచ్చినటువంటి ఆత్మకు విలువ అనేది మనము కట్టలేకపోతాం. పిల్లలు చాలా జాగ్రత్తగా మనం గుర్తించగలగాలి. కాబట్టి మనమై ఉన్న యొక్క ఆత్మ యొక్క విలువ మహిమను మనం ఎప్పుడైనా గుర్తించగలిగామా? అందులో పౌలు గారు తిమోతికి చెప్తాడు. తిమోతికి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకం చే జీవమును అక్షయతను సుత వలన. అంటే జీవము అక్షయత అంటే మనం అక్షయ లోకాన్ని స్వతంత్రించుకోవాలన్నా, మనం పరలోకం వెళ్ళాలి అన్న ముఖ్యమైనది ఏంటంటే సువార్త. ఈ సువార్త అనేది ప్రియులారా మనలో ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి. అనేకులకు జీవార్థమైనటువంటి జీవపు వాసన. అందుకంటే సువార్త శోధింప సత్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము, మహదేశ్వర్యం అండి ప్రియులారా. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. కాబట్టి నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి ఒక ఆత్మను నిత్య జీవానికి నడిపించడం ద్వారా దేవుడు మన పైన ఉంచినటువంటి ఆ నమ్మకాన్ని మనం నెరవేరుస్తాము. దేవుని కుమారులుగా మనం జీవించినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. అందుకే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పౌలు గారు చెప్తాడు ఎఫెసీ సంఘానికి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృప మహదేశ్వరుని బట్టి ఆ ప్రీని అందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్న. అంటే దేవుని కృప మహదేశ్వర్యము అంటే ఏంటి? దేవుని కృప మహదేశ్వర్యం ఎందులో ఉంది అంటే ప్రియులారా, అది సువార్తలోనే ఉంది. అంటే సువార్త కలిగి ఉన్నటువంటి మనము ఎంతటి ఐశ్వర్యాన్ని, ఎంతటి మహోన్నతమైనటువంటి దేవుని శక్తిని, ఎంతటి మహిమను కలిగి ఉన్నాము అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి సువార్త యొక్క శక్తి ఎంత అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రియులారా లేఖనం చెలవిస్తుంది. అందుకే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదేశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. అత్యధికమైన తన కృప మహదేశ్వర్యం అంటాడు. రాబో యుగములో కనపరచు నిమిత్తము. ప్రియులారా చూడండి, ఎంతటి గొప్ప మహిమ కలిగినటువంటి మనము, ఈ సువార్తను కలిగి ఉన్నటువంటి మనము, మన పని ఎలా ఉంది ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులు ఇప్పుడు వాక్యము ఎక్కడ ఉండాలి అని అంటే అదేమని చెప్తున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మనలో ఏ వాక్యం ఉండాలి? ఈరోజు మనం చూస్తూ ఉంటాం, అనేకమైనటువంటి వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నారు, అనేకమైన బోధలు జరుగుతూ ఉన్నాయి. ఈ బోధల్లో ఏది నిజము, ఏది సత్యము, ఏది అసత్యము అనేది మనం గ్రహించుకోకుండా ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోయేటటువంటి వారిగా ఉండకూడదు. నేర్చుకున్నటువంటి బోధ సరైన రూఢిగా ఏదైతే మనం తెలుసుకున్నామో దానిలో నిలకడగా ఉండాలి. ఆ వాక్యము ఏది సర్వసత్యమో దాన్ని మనము ప్రకటించడానికి ముందుకు రావాలి. అందుకే రోమిలకు రాసిన పత్రికలు చెప్తున్నాడు, 10వ అధ్యాయము మనం 8 నుంచి 13 వచనం దాకా పరిశీలిస్తే ప్రియులారా, అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ వద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయం అందు విశ్వసించిన నువ్వు రక్షించబడదు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. ప్రియులు అదేమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడిన లేఖనము చెప్పుచున్నది. ఏమండి? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మనం ఎప్పటికి కూడా సిగ్గు నొందము అని లేఖనం చాలా స్పష్టంగా పరిశీలన చేస్తే మనము సువార్త ప్రకటించడానికి రోజు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితిని మనకు కనబడతా ఉంది. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవ్వడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీకు దేశస్థని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయవారి ఏడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించు. చూడండి ప్రియులారా, ఈ రోజు వాక్యంకు ఉన్నటువంటి శక్తి, ఈ రోజు ఒకప్పుడు మర్మంగా ఉన్నటువంటి మర్మము ప్రియులారా అపోస్తుల ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ ద్వారా నా తండ్రి రచించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ క్రొత్త నిబంధన అపోస్తుల కార్యం నుంచి యూదా పత్రిక వరకు సంఘానికి ఇచ్చినటువంటి చట్టంలో ఈరోజు ఆత్మను రక్షించే శక్తి
సువార్త శోధింప సౌఖ్యం కానీ యొక్క క్రీస్తు మహదేశ్వర్యము ఇందులో ఉందని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి. కాబట్టి స్త్రీల సిలువను కూర్చున్నటువంటి వార్తట నశించిన వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈరోజు దేవుని శక్తి ఎందులో ఉందంటే సిలువను కూర్చున్నటువంటి వార్త. సిలువను కూర్చున్నటువంటి వార్తలు ఏముంది? యేసుక్రీస్తు ఏం చేశాడంటే మన పాపాల నిమిత్తము మృతి పొందాడు, మరి సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. అంటే ప్రియులారా, ఈ సువార్త యొక్క మహిమ అనేది మనకు అర్థం కావాలి. ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు, వచ్చినటువంటి ఆయన దేన్ని నెరవేర్చాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. అంటే సంఘము పరలోకము ప్రధానులకు అధికారులకట సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానము తెలియబడాలంటే మర్మముగా ఉన్నటువంటి మర్మాన్ని ఇప్పుడు బోధించేటటువంటి వారిని మనం. అలాంటి మహిమ కలిగి ఉన్నటువంటి మనము ఈ సువార్తను మనం గుర్తించగలుగుతున్నాము. అందుకే పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు కూడా రక్షణ కలగజేయటం కదా దేవుని శక్తి ఈరోజు దేనిలో ఉందంటే ప్రియులారా, సువార్తలో ఉంది. సువార్త యొక్క మహిమను మనం గుర్తించగలగాలి. ఈ లోక సంబంధంగా మనంన్నిటినీ ప్రతి ఒక్క దానికి విలువ కడతా ఉన్నాం, ప్రతి ఒక్క దానికి మనము రేట్లు వేస్తా ఉన్నాం. చూడు, ఎంఆర్పి ఎంత అంటే మనం చెప్పగలుగుతాం, ఇది ఇంత అండి, అది అంత అండి, ఇది అంటే. కానీ మన ఆత్మ యొక్క శక్తిని మనం గుర్తించగలుగుతా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఈ ఆత్మ ఎంత ఈ లోకమంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణం పోడవకుంటే ఏం ప్రయోజనం అంటాడు? ఏం కూడా ప్రయోజనం లేదు ప్రియులారా. అందుకే నీ ఆత్మ రక్షించుకొని ఇతరుల ఆత్మలో మరి రక్షించే వాడిగా మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం పరిశీలించి చూడండి ప్రియులారా. ఒక డాక్టర్కు ఒక వైద్యం తెలిసినటువంటి ఆ వైద్యంతో ఒక మరణించేటటువంటి వ్యక్తిని కూడా బ్రతికించగల శక్తి ఎవరిలో ఉంది అంటే డాక్టర్లో ఉంది. ఎందుకు అంటే ఆయన డాక్టర్ చదివాడు, ఆ థియాలజీ చేశాడు కాబట్టి ఒక గుండెను తీసేసి ఇంకొక గుండె కూడా అమర్చేటటువంటి పరిస్థితి, ఒక కాలేయాన్ని తీసి ఇంకొక కాలేయాన్ని కూడా అమర్చేటటువంటి పరిస్థితి. చూడండి ప్రియులారా, కాలు పోతే చెయ్యి పోతే ఇలా, ఎందుకంటే దాన్ని చేయగలుగుతాడు కాబట్టి చేస్తా ఉన్నాడు. అదే విధంగా మరి మన దగ్గర ఆత్మలను రక్షించే శక్తి ఉంది ప్రియులారా. అలాంటి మన దగ్గర ఉన్నటువంటి ఈ శక్తి ద్వారా, ఈ శక్తికరమైనటువంటి సువార్త ద్వారా మనం ఎంతమంది ఆత్మలను రక్షించగలుగుతా ఉన్నాము అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఒక ఆత్మను రక్షించేది ఈ లోక సంబంధమైన ధనం కాదు. ఏ సహోదరుడు కూడా తన ఒక పాపిని రక్షించేటటువంటి పరిస్థితి లేదు. అందుకే అక్కడ కీర్తనకారుడు అంటే, ఎవడు ఏ విధం చేత నేను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతికినట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడూ లేడు, వాని ప్రాణ విమోచనదని బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసింది. అలాంటిది ప్రియులారా, మనం ఈ లోకంలో చూడండి, ఒక ప్రాణం పోతే డాక్టర్ ఎలాగైతే రక్షిస్తా ఉన్నాడో అదే విధంగా ఒక ఆత్మ నిత్య నరకానికి వెళ్ళేటటువంటి ఆత్మను రక్షించగల శక్తి ఈరోజు నీ దగ్గర, నా దగ్గర, మన అందరి దగ్గర ఉంది ప్రియులారా. మరి అంతటి శక్తి ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ నేర్చుకున్నాడు అండి, డాక్టర్ వచ్చు, ఆయనకు ఆపరేషన్ చేయడం వచ్చు, అవన్నీ నేర్చుకొని పక్కకు కూర్చుంటే ప్రయోజనమా? ఒక పేషెంట్ రక్షించాలి అంటే వాళ్ళు చూడండి, మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత వారి చివరి ప్రయత్నం వరకు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఒక వ్యక్తిని బ్రతికించాలని. అదేవిధంగా మరి మన దగ్గర ఉన్నటువంటి సువార్త యొక్క మహిమతో మనము ఎంత మట్టుకు మనం పోరాడగలుగుతా ఉన్నాం, ఎంత మట్టుకు మనము సువార్త ప్రకటించగలుగుతా ఉన్నాం అనేది ప్రియులు ఒకసారి మనమే పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియుల సువార్త యొక్క విలువ ఎప్పుడైనా గుర్తించామా? మన దగ్గర ఉన్న సువార్త శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము మహదేశ్వర్యం ప్రియులారా. అందుకే దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనం చేత నమ్మువారిని రక్షించబడటకు దేవుని దయాపూర్వక సంకల్పమే. మన పని ఏంటంటే చెప్పడమే. వాళ్ళు వినరా అది మనం విడిచిపెడదాం, అది సెకండరీ. మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు మనకు తెలుసు, నాకు వైద్యం వచ్చు, పేషెంట్ మన దగ్గరకు వస్తాడు, చేపించుకుంటాడు, ఆయనకు అవసరం ఉంటే మన దగ్గరకు వస్తాడు. కానీ మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్నటువంటి సువార్తను మనం వారి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకు ప్రకటించి ఒక ఆత్మనైనా మనము రక్షించే వారికి ఉండాలి. కాబట్టి ప్రియులరా, అందుకే పౌలు గారు చెప్తూ ఉంటారు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేస్తున్నాను, మీరు దానిని అంగీకరించి దాని అందు నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్నారు, ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారు. అందుకే ప్రియులారా, సువార్తల్లో ఏముందంటే సువార్త శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఎందులో ఉంది? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ ఎందులో ఉందంటే సువార్తలనే ఉంది. అందుకే 3 అంటాడు, నాకే పడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడును. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనము ఉన్నటువంటి వాక్యాన్ని, చెప్తున్నటువంటి వాక్యాన్ని చాలా శ్రద్ధగా మనం విని గ్రహించి అనేకులకు ప్రకటించడం ద్వారా అనేక మందిని మనం నిత్య జీవానికి నడిపించగలుగుతాం ప్రియులు. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతాట, వినుట క్రీస్తుని గురించినటువంటి. ఈరోజు మనం చాలా బోధలు వింటూ ఉన్నాం, అనేక మంది అనేకమైన బోధలు బోధిస్తూ ఉన్నారు. కానీ ఆత్మను ఉద్దేశించి ఆత్మను రక్షించాలి అనే ఒక విశ్వాసముతో, పట్టుదలతో
ఎంతమంది మనం సత్య సువార్తని ఈ లోకంలో ప్రకటించగలుగుతున్నాం, నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఎంతమందికి మనము చెప్పగలుగుతా ఉన్నాము అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాం. చూడండి ప్రియులారా, క్రీస్తు యొక్క మహిమను పొందుకోవాలని అంటే మొట్టమొదట సువార్త మన దగ్గర ఉండాలి. సువార్తను మనము ప్రకటించే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా, అందుకే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేసేది ఏంటంటే ఆ వాక్యమే. విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేది అంటే వాక్యము మనలో ఉంటే, శక్తి మనలో ఉంటే, దేవుని యొక్క మహదేశ్వర్యము మనలో ఉంటే, ఆ శక్తి ద్వారా మనం అనేక మందిని రక్షించే వారిగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాం. చాలా మందిలో మనం పరిశ్రమ చేస్తాం ప్రియులారా. సువార్త అనేక మంది ప్రకటిస్తూ ఉన్నారు, కానీ సత్య సువార్త కొద్ది మంది ప్రకటిస్తాం. ఏంటి, ఆత్మను రక్షించేది ఒక సంకల్పమే లేదు. ఈ లోకాన్ని, ఈ లోక ఆశలను చూపిస్తూ ఉంటారు. అక్కడ ఇక్కడ సృష్టి ఇవన్నిట్లో ఇలా జరిగిందండి, అది అలా జరిగిందండి, అది అక్కడండి, ఇవన్నీ అవసరం లేదండి ప్రియులారా. చూడండి, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరిచేదిగా మన సువార్త ఉండాలి. అంటే అదే చెప్తుండే కదా, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశం అట వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితలం కలగజేస్తా ఉంది. వారిని చెప్పనియట్లేదు. తెలుసుకున్నటువంటి మనం కూడా చెప్పకపోతే చాలా భయంకరం కదండి. అందుకే క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి కనుక ఏ కృపవరమునందు లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మహిమ చూడండి, క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడుతుందా? ఆయనందు మీరు ప్రతి విషయంలో, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులను దేవుడు మనకు చెప్పినటువంటి సువార్తని మనం ప్రకటిస్తూ ఉన్నామా? యేసుక్రీస్తు ద్వారా సంఘానికి ఇవ్వబడినటువంటి చట్టము, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మని లోకానికి పంపించిన ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి కావాల్సినటువంటి మరి ఏదైతే చట్టాన్ని వీళ్ళు స్థిరపరిచారో ఆ స్థిరపరిచినటువంటి ప్రవచనాన్ని మనం ఈ రోజు ప్రకటించగలుగుతా ఉన్నామా లేదా అనేది మొట్టమొదటి మనల్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనందు ప్రియులారా. అప్పుడు మనం ముగించుకోవడానికి మన ప్రయత్నం ఏమనగా ఆయన అందు విశ్వాసం నుంచి వాడేవాడను సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది అని చెప్తుంది. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షించబడతాడు. కాబట్టి ప్రియులారా, ప్రకటించేటటువంటి వారి పరిస్థితి ఎలా ఉందంటే, మేము మోసగండమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారం అయినట్లుండి బాగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారం అయినట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, రక్షించబడిన వారం అయినట్లుండి చంపబడిన వారం అని చెప్పి దుఃఖపడిన వారం అయినట్లు ఎల్లప్పుడూ సంతోషించే వారము, దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారం. ఇదే అండి మన దగ్గర ఉన్నటువంటి సువార్త యొక్క మహదేశ్వర్యము, సువార్త శోధింపు సౌఖ్యం కానిటువంటి ఈ క్రీస్తు ఐశ్వర్యం ఏంటంటే, మనం ఈ లోక సంబంధంగా మనం ఎలా ఉన్నా సరే దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన, ఈ లోక సంబంధంగా ఏమున్నా లేకపోయినా పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని మనం ఈరోజు కలిగిన వారం మనం మొట్టమొదట గుర్తించుకోవాలి పిల్లలు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. కాబట్టి పిల్లలు నేడు క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటించాలి, క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం ప్రకటించాలి, క్రీస్తు మహదేశ్వర్యాన్ని మనం ప్రకటించాలి. ఒక ఆత్మను నిత్య నరకం నుండి తప్పించే శక్తి ఈ సువార్తలో ఉంది. కాబట్టి పిల్లలు ఈ సువార్తకు ఉన్నటువంటి శక్తిని మనము గ్రహించుకొని అనేకులకు ప్రకటించి ఈ శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనము అనేకులకు ప్రకటించి. కాబట్టి పిల్లలు నేడు ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు మరి ప్రభువుని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మనము కూడా మరి ఈ లోకంలో అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మందిని నిత్య జీవానికి మనము పాత్రులుగా చేయాలి. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, మన దగ్గర కలిగినటువంటి ఈ ప్రభు యొక్క మహదేశ్వర్యం, సువార్త శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు మహదేశ్వర్యం, ఈ ఐశ్వర్యాన్ని మనం కలిగినటువంటి మనము అనేకులకు ఈ ఐశ్వర్యాన్ని పంచిపెట్టాలి. ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనం దాచుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని మనము అనేకులకు ప్రకటించి కొద్ది మందినైనా మనం నిత్య నరకంలో తప్పించి నిత్య జీవానికి పాత్రలుగా చేయాలి. మన చివరి శ్వాస వరకు కూడా కనీసం ఒక్కరిని మనము సంపాదించుకున్నా అది దేవుని దృష్టిలో విలువగా ఉంటుందని మనం గుర్తించి మరి చెప్పబడినటువంటి వాక్యం సువార్త శోధింప సౌఖ్యంగానే క్రీస్తు ఐశ్వర్యాన్ని కలిగినటువంటి మనం అనేకులను మరి క్రీస్తు ఐశ్వర్యంలో పాలిభాగస్తుగా చేయాలని చెప్పబడినటువంటి ఈ వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం.